Kandi Srinivas Reddy Siddham. I am Kandi Srinivas Reddy. I am not Jogu Ramanna. Jogu Ramanna. Kandi Srinivas Reddy నీ అక్రమ బెదిరింపులకు నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో సంపాదించినటువంటి చివరి రూపాయి అయినా ఖర్చు పెట్టి నేను నా జీవితంలో సంపాదించిన నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి చివరి ఎకరం భూమి అమ్మైనా నిన్ను ఓడిస్తా జోగు రామన్న, ప్రజలకు సేవ చేసి నిన్ను ఓడిస్తా జోగు రామన్న అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పింది నువ్వు పెద్ద పుడుంగివి, నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు 7 ప్లాట్లు కొన్నావో 7 ఇళ్లు కొన్నావో, ఇంకా నీకు ఆదిలాబాదే తెలుసు, హైదరాబాద్ లో నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, బెంగళూరులో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, పూణేలో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, అమెరికాలో చూపిస్తా 2800 ఎకరాల భూమి కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద. ఇవి కొత్తగా అమెరికాలో నా సొంతమైన రెక్కల కష్టంతో జోగు రామన్న నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు నా తండ్రి గరీబోడైతే హోమ్ ట్యూషన్లు చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోగు రామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి చరిత్ర బహిర్గతమే. నేను ఇంజనీరింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పి పూర్తి చేసిన, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే MBA చేసిన జోగు రామన్న, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీనింగ్ తెలుసా నీకు? నీ కొడుకులకు మీనింగ్ తెలుసా? నీ కొడుకు జోగు మహేందర్ మా జూనియరే, నవోదయ స్కూల్లో మధ్యలోనే పారిపోయిన ఆయన నవోదయ స్కూల్ నుంచి. అయినా మేము పై చదువులు చదువుకున్నాం. మా బాబుకు 8 ఎకరాల భూమి ఉండని నేను అన్ని మీటింగ్లో చెప్పిన. కష్టపడి నేను చదువుకున్న యూనివర్సిటీ పేరు తెలుసుకో జోగు రామన్న, మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ట్విట్టర్ ని స్థాపించిన జాక్ డోర్సే చదివినటువంటి యూనివర్సిటీ. 1878లో స్థాపించిన యూనివర్సిటీ అది. పబ్లిక్ యూనివర్సిటీ, పబ్లిక్ కమిషన్ గ్రాంట్స్ తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ. సాఫ్ట్వేర్ జాబులు చేసిన అమెరికాలో నా కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ వచ్చేంత వరకు కూడా 2 షిఫ్టులలో పనిచేసిన జోగు రామన్న నేను అమెరికాలో రెక్కల కష్టంతో సంపాదించిన. నా కంపెనీ నష్టాలలో ఉంటే 2015 వరకు నా కంపెనీ నష్టాలలో ఉంది. 2015 వరకు 2 జాబులు చేసి పొద్దుగల 5 గంటలకు సర్ది కట్టుకొని రాత్రి 10:30 వరకు కష్టపడ్డా. నేను సాఫ్ట్వేర్ కంపెనీలలో నడిపిన, జీతం చేసిన. నా కంపెనీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాతనే నేను జీతానికి రాజీనామా చేసి కంపెనీ నడిపేయడమే మొదలుపెట్టినా. నా చరిత్ర తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్కరికి తెలుసు నా రెక్కల కష్టం మీద నేను ఏం సంపాదించిననేది. నీలాగా దొంగలాగా ప్రజల సొమ్ముని పప్పు బెల్లంలాగా దొంగలు కలిసి వాటాలు పంచుకున్నట్టుగా కాంట్రాక్టుల్లో 40%, కాంట్రాక్టుల దగ్గర 40% కమిషన్ తీసుకోలేదు, సంపాదించలేదు జోగు రామన్న. నేను రాజకీయాలకి రాకముందే ఇంత పెద్ద బిల్డింగులు కట్టినా నేను. ఇదంతా నా మేనత్ కా పైసా, నా కష్టపడి సంపాదించిన డబ్బు. దీని మీద నువ్వు చెప్పేది ఏంది? ఆదిలాబాద్ ప్రజలకు నేనే చెప్తా. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మా బాబు 8 ఎకరాల భూమిని ఇచ్చిండు మాకు. కానీ మేము దాన్ని చదువుతో తెలివితో ఇంత స్థాయికి తీసుకొచ్చినాం. ఇప్పటికి మా బాబు వ్యవసాయం చేస్తాడు జోగు రామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి నేనేదో 30 ఎకరాల కుటుంబంలో పుట్టినా 50 ఎకరాల కుటుంబాలు చెప్పినా నేను ప్రగల్భాలు నీలాగా పలుకుంటలేను. సిగ్గుండాల జోగు రామన్న. చెప్పు నువ్వు. దీపాయగూడెంలో నేను ఎమ్మెల్యే కాకముందు బర్లు కాసిన, బోర్వెల్ వేయించిన, వ్యవసాయం చేసిన, లుంగి మీద తిరిగిన. చెప్పు, తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మినా, ఇంకొకళ్ళు ఇది చేసినా అని చెప్పుకుంటలేరా? తప్పేముంది దీంట్లో? తప్పేం లేదు. ఒక్కటి జోగు రామన్న, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడితో పెట్టుకుంటున్నావు, ఢీకొంటున్నావు అని మర్చిపోకు. నీకు 10వ తరగతి చదివిన తెలివితేటలుంటే మాకు అమెరికాలో MBA MS చేసినటువంటి తెలివితేటలున్నాయి. అదిలా